అల్లరి నరేష్ మాస్ మూవీ బచ్చలమల్లి. ఈ మూవీ కథ 1985 నుంచి 2005 మధ్య కాలంలో తునిలో జరుగుతుంది. అల్లరి నరేష్ పేరు బచ్చలమల్లి 10th క్లాస్ లో టాపర్. బచ్చలమల్లికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తనని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళ నాన్న అంటే బచ్చలమల్లికి కోపం. వాళ్ళ నాన్న మీద కోపంతో కాలేజ్ మానేసి రౌడీలా తిరుగుతూ మందు సిగరెట్ తో పాటు అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం, ఊర్లో అందరితో గొడవలు పెట్టుకుని కొట్టడం, ఇదే బచ్చలమల్లి లైఫ్ స్టైల్. అలాంటి బచ్చలమల్లి కావేరిని చూసి ఇష్టపడి తన వెంట ప్రేమిస్తున్నా అని తిరుగుతూ ఉంటాడు. మొదట కావేరి నో చెప్పిన తర్వాత మల్లిని ప్రేమిస్తుంది. కానీ బచ్చలమల్లి కోపం, ఆవేశం కారణంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తర్వాత బచ్చలమల్లికి వాళ్ళ నాన్న మీద ఉన్న ద్వేషం, పట్టుదలతో తన జీవితాన్ని అతలోకుతలం చేసుకుంటాడు. వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది బచ్చలమల్లి సినిమా. బచ్చలమల్లి లాంటి మనుషులు ప్రతి ఊర్లో చాలా ఫ్యామిలీస్ లో ఉంటారు. వాళ్ళ కోపం, మొండి పట్టుదలతో వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడంతో పాటు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంత తొందరగా మారరు. వాళ్ళు మారదామని అనుకునేటప్పటికే వాళ్ళ జీవితం చేయి దాటిపోతుంది. జీవితం సర్వనాశనం అయిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకోలేక చెడు వ్యసనాలకు బానిసై ఆ మిగిలిన జీవితాన్ని కూడా అంధకారంలో గడిపేస్తారు. మూవీలో బచ్చలమల్లి ఇంట్రడక్షన్ బాగుంది. అలాగే ఫైట్స్, కావేరితో లవ్ సీన్స్ బాగున్నాయి. మూవీలో కొన్ని చోట్ల విలన్స్ కంటే హీరోయిన్ చూస్తేనే మనకు కోపం వస్తుంది. హీరోయిన్ అటు హీరో ఇటు వాళ్ళ నాన్న మధ్యలో నలిగిపోతూ ఎటు తేల్చుకొని కావేరి క్యారెక్టర్ లో అమృత అయ్యర్ బాగా చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన హరితేజ, రావు రమేష్ క్యారెక్టర్స్ బాగున్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా ఉన్న సెకండ్ హాఫ్ ఫస్ట్ 20 minutes కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్ మరీ దురుసుగా ఉంటుంది. ప్రతిసారి వెనక ముందు ఆలోచించుకోకుండా గొడవలు పెట్టుకునే సీన్స్ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. నరేష్ ఈ మూవీలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లో వైన్ షాప్ లో ఫైట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సాధారణంగా నరేష్ ని చూస్తే కామెడీ హీరో గుర్తుకు వస్తాడు. ఆ ఫీల్ రాకుండా మాస్ ఫీల్ వచ్చేలా మేకప్ లో చాలా కేర్ తీసుకున్నాడు. మూవీలో హీరో ఎన్ని తప్పులు చేసినా ఎలా ఉన్నా మూవీ క్లైమాక్స్ మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉండాలని అనుకుంటాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే క్లైమాక్స్ కరెక్ట్ గానే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాలు ఇలానే కదా ముగిసేది అని. మూవీ మొత్తం నరేష్ మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సాంగ్స్, బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీకి నా రేటింగ్ 3 out of 5. అల్లరి నరేష్ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.